జస్ట్ ఒక గ్రామ్ సార్, లేదా 1.5 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. ఓకే. అంతకంటే అవసరం లేదనమాట. ఓకే. ఇంతే. ఇందులో ఇట్లా విధంగా కలిపేసేయాలి సార్. ఓకే సార్. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఉంది కదా, yes దాన్ని రోజు ఉదయం పరిగెడుపున ఓకే ఈ విధంగా ఒక 50 ml వాటర్ తీసుకొని 50 ml వాటర్లో ఈ విధంగా కలిపేసారు. ఓకే సార్. బ్రహ్మాండమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటువంటి పానీయం రెడీ అయిపోయింది సార్. ఓకే సార్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. చూడండి ఎంత సింపుల్ కూడా. yes ఇదే పద్ధతిలో మళ్ళీ రాత్రిపూట కూడా ఓకే. ఒక 50 ml ఈ విధంగా నీళ్లు తీసుకొని 50 ml నీళ్ళల్లో 1 లేదా 1.5 గ్రామ్ పౌడర్ కలిపేసారు. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. 2 సార్లు తీసుకోవాలి సార్. తీసుకుంటే ఇందులో ఉన్నటువంటి రసాయన గుణాలు అద్భుతంగా పనిచేసేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఇప్పుడు సెక్స్కి సంబంధించినటువంటి సమస్యలు సార్, శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు, కోరికల పరంగా అంటే లాస్ ఆఫ్ లిబిడో, ల్యాక్ ఆఫ్ లిబిడో అని చెప్తుంటారు. కొంతమందికి కోరికలు ఉండవు, కొంతమందికి కోరికలు ఉన్న అంగస్తంభన జరగదు, ఎరెక్షన్ ప్రాబ్లం. కొంతమందికి స్ఖలనం అంటే వాళ్ళకు త్వరగా అయిపోవడం, భాగస్వామి టచ్ అయిపోయి అసంతృప్తికరంగా ఇద్దరికి ఉండి వాళ్ళు జస్ట్ కొద్దిగా కార్యక్రమంలోకి ఎంటర్ అయ్యే లోపలనే స్ఖలనం అయిపోయి చాలా డిసప్పాయింట్ అవుతుంది సార్. ఆ కండిషన్కి భావప్రాప్తి బాగా ఉండేదానికి అన్నిటికీ పనిచేస్తుంది సార్ ఇది. సో ఉదయం ఒక డోసు ఈ విధంగా తీసుకోవాలి, రాత్రిపూట మళ్ళీ ఒక డోసు ఈ విధంగా తీసుకోవాలి. వాము వాడుకోవాలి. రెండవది నిమ్మకాయ సార్. ఓకే సార్. మీకు ప్రాసెస్ తయారు చేసేది చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక 200 గ్రామ్స్ ఈ విధంగా వాము తీసుకోవాలి సార్. ఓకే సార్. 200 గ్రామ్స్ వాము తీసుకొని అందులో నిమ్మకాయ సార్. ఓకే సార్. నిమ్మకాయ ఈ విధంగా రసం పిండుకోవాలి సార్ వాములో. ఓకే సార్. చూస్తున్నారా? ఎస్. తగినంత. ఇప్పుడు 200 గ్రామ్స్ వాము అన్నప్పుడు నిమ్మకాయ రసం కూడా తగినంత కలుపుకోవాలి. ఇక్కడ మనం క్వాంటిటీ కొద్దిగా తీసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది సార్. ఓకే సార్. సో ఈ విధంగా అంతా తడిసింది కదా సార్, చూస్తున్నారు కదా, వాములో నిమ్మరసం కలిపాం. ఇంతే. దీన్ని ఏం చేయాలంటే ఎండలో పెట్టేసేయాలి సార్. ముఖ్యంగా వేసవి కాలం చాలా బ్రహ్మాండంగా తయారైపోతుంది ఈ ఔషధం. ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కదా సార్, చాలా ఈజీగా తయారైపోతుంది. సో ఈ విధంగా ఆ వాములో నిమ్మరసం వేసేసి ఎండలో పెట్టేసేయాలి. 1 రోజు కానీ 2 రోజులు కానీ బాగా ఎండిపోవాలి సార్. అంటే ఈ వాము నిమ్మరసాన్ని మొత్తం పీల్చేసేయాలన్నమాట. ఆ విధంగా పీల్చిన తర్వాత మళ్ళీ రెండోసారి సేమ్ ప్రాసెస్. మళ్ళీ అదే వాము తీసుకోవాలి, అంటే మనం వాడినటువంటి వామునే మళ్ళీ నిమ్మరసం తగినంత వేయాలి, మళ్ళీ ఎండకు పెట్టాలి. ఇట్లా 7 టైమ్స్ వేయాలి సార్. కష్టే ఫలి. కాబట్టి మనం కష్టపడితే ఫలితం ఖచ్చితమైన ఫలితం ఉంటుంది సార్. కాబట్టి సూక్ష్మంలో మోక్షం. సూక్ష్మం సార్ ఇది. ఇందులోనే దాని మోక్షం కూడా ఉంది సార్. అంటే అంత హ్యాపీనెస్ ఇదైపోతుంది. ఈ విధంగా మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి 7 సార్లు ఈ నిమ్మరసం అంటే వాముని నిమ్మరసంలో కలిపేసేసి బాగా ఎండించేసేసి తయారు చేసినటువంటి పౌడర్ని కూడా తీసుకొచ్చాం సార్. ఓకే సార్. ఇలా ఉంటుంది సార్. ఓకే సార్, సూపర్ సార్. దీన్ని మనం ఎలా తీసుకోవాలి ఈ పౌడర్ని? చెప్తాను సార్. చాలా సులువు సార్ ఇది. తయారు చేయడం అంటే చెప్పాను కదా కస్టేఫర్ అని. తయారు చేయడం అంటే కొంచెం ఓపిక పట్టాలి. ఏం పెద్ద కష్టం కూడా కాదు. వాము నిమ్మరసం వేసి ఎండలో పెట్టడమే సార్. టైం పడుతుంది కొంచెం. ఆ విధంగా తయారు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఈజీ సార్, వెరీ ఈజీ సార్. సో ఆ విధంగా తయారు చేసిన పౌడర్ ఇది కదా సార్. ఇది ఎలా వాడుకోవాలని అడిగారు కదా, చెప్తాను. రోజు ఉదయం పూట ఆహారం తర్వాత ఒక 100 ml నీళ్లు ఈ విధంగా తీసుకోవాలి సార్. ఒకవేళ గోరువెచ్చని నీళ్ళు అయితే మరీ మంచిది, కాచి చల్లార్చిన నీళ్ళు అయినా మరీ మంచిది, లేకపోతే మామూలు నీళ్ళు అయినా సరిపోతాయి సార్. అంటే మామూలు నీళ్ళు ఇన్ ది సెన్స్ ఫ్రిడ్జ్ వాటర్, కోల్డ్ వాటర్, ఐస్ వాటర్ పనికిరాదు సార్. రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ కావాలి. రూమ్ టెంపరేచర్ కానీ గోరువెచ్చని వాటర్ అట్లయినా పర్లేదు, కాచి చల్లార్చిన నీళ్ళు కానీ. అందులో ఈ రెండింటితో ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి సార్. సార్ అజ్వైన్ అంటే చాలా మంది తెలియదు, తెలుగులో దాన్ని కూడా చెప్పండి. దీన్ని ఓమము, వాము అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇది మనకి పచారీ కొట్టలో దొరుకుతుంది, డిపార్ట్మెంటల్లో దొరుకుతుంది, మన ఇంట్లో వాడతాం సార్ మనం. ఎగ్జాక్ట్లీ. అందుకోసమే ఫస్ట్ మీరు అది నాకు చూపించే కానీ మన ఇంట్లో వాడేది అని చెప్పేసి మన ప్రేక్షకుల కోసం చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో మిరపకాయ బజ్జీల్లో మరీ కామన్ గా వాడుతుంటారు సార్. అది లేనిది ఆ టేస్ట్ కూడా రాదు. అట్లా అనేక రకాల వంటకాల్లో కూడా మనం ఇది వాము వాడుతుంటాం సార్. ఇది బట్ శుభ్రమైనటువంటి వాము అంటే తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి ఈ విధంగా